విషయంలో వివాదం చెలరేగింది. రెండు వర్గాలు భూమి తమదంటే తమదని గొడవకు దిగాయి. రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగి పరస్పర దాడులు చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెండు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పోలీసు ఉన్నది అది తీసుకురా చదివి వినిపిస్తా అది తీసుకురా ములుగు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘట్టమ్మ ఆలయ భూమి విషయంలో వివాదం చెలరేగింది. రెండు వర్గాలు భూమి తమదంటే తమదని గొడవకు దిగాయి. రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగి పరస్పర దాడులు చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెండు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పోలీసు ఉన్నది అది తీసుకురా చదివి వినిపిస్తా అది తీసుకురా 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 ములుగు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘట్టమ్మ ఆలయ భూమి విషయంలో వివాదం చెలరేగింది. రెండు వర్గాలు భూమి తమదంటే తమదని గొడవకు దిగాయి. రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగి పరస్పర దాడులు చేసుకున్నారు. మరి ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి.
సుధా ములుగు శివారులోని గట్టమ్మ దేవాలయం ఏదైతే ఉందో గట్టమ్మ దేవాలయంలో గట్టమ్మ వంశస్థులైన ఆదివాసీ నాయకపోడులు అక్కడ పూజలు నిర్వహిస్తుంటారు. అనాదిగా ఆదివాసీ నాయకపోడుల సమక్షంలో అక్కడ పూజలు జరుగుతుంది. ఆ గట్టమ్మ దేవాలయం వచ్చేసి జాకారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. ఏదైతే గట్టమ్మ దేవాలయంలో అనాదిగా జరుగుతున్న ఆదివాసీల నాయకపోడు వర్గం ద్వారా జరుగుతున్న పూజలు జరుగుతున్నాయి. ఇందులో కొంత వివాదం చోటు చేసుకుంది. జాకారం గ్రామానికి చెందిన ముదిరాజులు ఏదైతే ఆ భూమి మాది, మా పూర్వీకుల భూమి, ఇది మా పూర్వీకుల భూమిలో మా పూర్వీకులు కట్టిన గుడి గట్టమ్మ గుడి, కాబట్టి ఈ గట్టమ్మ గుడి పైన పూర్తి హక్కులు మాయే ఉంటాయని చెప్పేసి వారు వివాదంలోకి రావడం జరిగింది. ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య ఇది కోర్టు దాకా కూడా వెళ్ళింది. కోర్టు సమక్షంలో ఈ వివాదం నడుస్తున్నప్పటికీ ఈ రోజు కొంతమంది జాకారం చెందిన ముదిరాజులు మొత్తం కూడా గట్టమ్మ దేవాలయం రావడం జరిగింది. మీరు ఏదైతే అక్కడ పూజలు నిర్వహిస్తున్న నాయకపోడు గిరిజనులను ఈ గుడిని మీరు ఖాళీ చేయాలి, ఈ గుడి ఉన్న ప్రాంతం మొత్తం కూడా మాది, మా పూర్వీకులది, కాబట్టి గుడి మాకు సంబంధించింది, ఇక్కడ పూజా కార్యక్రమాలు మీరు చేయొద్దని వాళ్ళని బయటకు వెళ్ళాలని వీరు ఫోర్స్ చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకొని ఘర్షణ వాతావరణం జరిగింది. ఇరు వర్గాలు కూడా కొట్టుకోవడం జరిగింది. కొంతమంది మహిళలకు గాయాలు అవ్వడం, రక్తాలు జరగడం, ఒక్కసారిగా పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి వచ్చేసి ఇరు వర్గాలను అయితే ప్రస్తుతానికి ఇరు వర్గాలతో మాట్లాడి కొంచెము ఇరు వర్గాలని సముదాయించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇరు వర్గాలతో మాట్లాడి సముదాయించారు. కొంతమంది వినకపోతే వారిని చెల్లాచెదురు చేసి కూడా వాళ్ళందరినీ అక్కడ ఉన్న గొడవని సద్దుమణిగించడం జరిగింది. సుధా. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. పోలీసు ఉన్నది, అది తీసుకురా, చదివి వినిపిస్తా, అది తీసుకురా. లేవు